అయితే పని చేయడం నీ వంతు, కార్యం జరిగించడం ఆయన వంతు. దేవుని స్తోత్రం కలిగింది. పౌలు గారు ఒకరోజు ఒక పట్టణంలో వీధి కూటం పెట్టి వాక్యం చెప్తా ఉంటుంటే ఆ వేల మందికి, వందల మందికి దేవుని వాక్యం చెప్తున్నాడు. వారందరూ మారు మనసు పొందుతారు, యేసు ప్రభువుని అంగీకరిస్తారు అనేసి వాక్యం చెప్తా ఉంటుంటే ఆ గుంపులో కూర్చున్న వారెవరు కూడా మారు మనసు పొందలేదు. కానీ ఆ గుంపు అవతల కూర్చున్నటువంటి ఒక లూది అనేటువంటి స్త్రీ దేవుడు తన హృదయాన్ని మార్చాడు. దేవుని స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఈరోజు మనం దేవుని పని యథార్థంగా చేసుకుంటూ పోతా ఉంటుంటే దేవుడు తన కార్యాలు తన వెనక చేసుకుంటూ పోతా ఉంటాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని పని యథార్థముగా చేసుకుంటూ పోవాలి. అది ఎవరు చేయగలరు అని అంటే, మనుషుల చేత ఏర్పరచబడిన వారు దేవుని పని చేయలేరు.